దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతుగా తీర్చునని విశ్వాసం అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించాను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనైన వారు. ఎందుకనగా ధర్మశాస్త్రమందు రాయబడిన విధులన్నీ చేయుటకై నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం వలన ఎవడను నీతిమంతుడని తీర్చబడిన సంగతి స్పష్టమే. రసమూలముగా కాదు, ఎవరనే జీవి ఆత్మను కూర్చిన వాగ్దానము శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. చిన్న ప్రార్థన. కృపయు కనికరముల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని మేము చదువుకుని ఉన్నాం. ఏ ఉద్దేశాలతో ఈ వాక్యాన్ని మీరు వ్రాయించారో ఆ ఉద్దేశాలు మీరు మాకు తెలియపరచండి. దీనిలో దాగి ఉన్న సత్యములను గుడార్థములను మీరు మాకు వివరించండి. వినగలిగే చెవి, గ్రహించే మనస్సును మీరు మాకు అనుగ్రహించండి. నన్ను, నా ఆలోచనలు, నా మాటలు మరుగుపరిచి మీరే మా అందరితో మాట్లాడమని ఈ వాక్యాన్ని మాకు విశదపరిచి ఇందులో ఉన్న సత్యములను గ్రహించడానికి కావలసిన జ్ఞానాన్ని మీరు మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగము మరి 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి, లేకపోతే క్రైస్తవుడు, క్రీస్తు యేసునందు విశ్వసించినటువంటి వ్యక్తి, దేవునితో అతనికి ఉండేటువంటి సహవాసము ధర్మశాస్త్ర సంబంధమైంది కాదు, అది విశ్వాస సంబంధమైన సంబంధం అని అపోస్తలుడైన పౌలు మరి తెలియపరుస్తున్నటువంటి ఈ భాగాన్ని మనం చదువుకుని ఉన్నాం. ఈ 3వ అధ్యాయంలో మరి ఉన్నటువంటి లేఖన భాగాలను పాత నిబంధన నుండి కొన్ని విషయాల్లో మరి ముందుటి వారంలో కూడా మనము నేర్చుకుని ఉన్నాం. అయితే మరి అబ్రహాము యొక్క జీవితం నుండి ధర్మశాస్త్రము లేని దినముల్లో అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడినటువంటి స్థితిని మనం నేర్చుకుని ఉన్నాం. అలాగే మరి ఇప్పుడు మరికొన్ని విషయాలు ఈ యొక్క అధ్యాయంలో నుండి మనం ధ్యానం చేయడానికి మనం ముందుకు సాగుదాం. ప్రాముఖ్యంగా మరి 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఈ వాక్య భాగము ఎక్కడి నుంచి మరి తీసుకునబడింది అని మనం ఆలోచన చేసినట్లయితే, హబక్కూకు గ్రంథము నుండి ఈ మాట మనము ఈ వాక్య భాగాన్ని మనం చూడగలుగుతాం. చూసినట్లయితే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము పేజ్ నెంబర్ 771, 770. అందులో మరి 2వ అధ్యాయంలో 4వ వచనము మనము ఇక్కడ చదువుతా ఉన్నాం. 4వ వచనము, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే
నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఈ వాక్య భాగాన్నే మరి భక్తుడు ఇక్కడ ఎత్తి రాస్తా ఉన్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో 11 ఆఖరి భాగంలో ఈ మాట రాయబడుతుంది. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అంటే ఈ హబక్కు గ్రంథము మనం ముందు కూడా కొన్నిసార్లు మనము ప్రస్తావించడం జరిగింది, లేదా నేర్చుకోవడం జరిగింది. హబక్కు దినముల్లో జరిగినటువంటి సంఘటన ఎలా ఉంది అంటే, మొదటి అధ్యాయము 2వ వచనము నుండి 5వ వచనం వరకు కొన్ని భాగాలు ఈ విధంగా రాయబడతా ఉన్నాయి. ప్రజలందరూ కూడా బలాత్కారంతో నిండిపోయి ఉన్నారని, బాధ కలుగు చేసేటువంటి వారుగా ఉన్నారని, నాశనము, బలాత్కారము, జగడము, కలహములు, న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయింది. భక్తిహీనులు వచ్చి నీతిమంతులను చుట్టుకొని పోతున్నటువంటి పరిస్థితి, న్యాయము చెడిపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి దినముల్లో హబక్కుకు జీవిస్తూ ఉన్నాడు. అతడు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన మనస్సు చాలా వేదన పడుతూ ఉంది. ఎందుకు? మంచివాళ్ళు ఏమో మరి ఇంత కష్టపడుతున్నారు, చెడ్డవాళ్ళు ఏమో బలాత్కారం చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి మరి మంచి వాళ్ళని దోచుకుంటున్నారు. ఇవి అన్నీ కూడా దేవుడు చూస్తూ ఎందుకు ఊరుకుంటున్నాడు? దేవుడు నీతిమంతుడైతే, న్యాయవంతుడైతే చూస్తూ ఎందుకు ఊరుకోవాలి? ఈ లోకంలో జరుగుతున్న చెడునంతటి కూడా దేవుడు ఆపివేయాలి కదా అని హబక్కుకు ప్రార్థిస్తూ ఉన్నాడు. దానికి దేవుడు సమాధానము చెప్పి, హబక్కుకు సమాధానం చెప్పాడు ఏంటంటే, నేనేమి చూస్తూ ఊరుకోవట్లేదు, నేను నా కార్యమును చేయబోతున్నాను. ఏంటి ఆ కార్యమునంటే 6వ వచనము ఆఖరి భాగంలో ఈ మాట రాస్తా ఉన్నాడు. ఉద్రేకము గల క్రూరులకు కల్దీలను నేను రేపుచున్నాను. అంటే ఒక జనాంగాన్ని దేవుడు రేపుతున్నాను అనేటువంటి మాట దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. క్రూరులైనటువంటి జనాంగము దేవుడు వారిని రేపుతా ఉన్నాడు. ఎందుకు వీళ్ళని రేపుతున్నాడంటే, ఎవరైతే అన్యాయం చేస్తున్నారో, ఎవరైతే అక్రమం చేస్తున్నారో, న్యాయాన్ని అన్యాయంగాను మరి మారుస్తున్నారో, మరి నాశనాన్ని చేసేటువంటి వారు, అక్రమం చేసేటువంటి వారు, దోషం చేసేటువంటి వారు, ఇలాంటి బలాత్కారం చేసేటువంటి వారందరి మీదకి ఈ క్రూరులైనటువంటి జనాంగాన్ని రప్పించి వారి చేత వీరికి బుద్ధి చెప్పించడానికే ఈ జనాంగాన్ని రేపుతున్నాను అని దేవుడు మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ క్రూరులైనటువంటి వీరిని మరి వారి మీదకి రప్పించడం వల్ల ఇశ్రాయేలు దేశంలో కొంతమంది నీతిమంతులు ఉన్నారు, కొంతమంది న్యాయంగా నడిచేటువంటి వారు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళందరినీ కూడా తెగులు రప్పిస్తే, లేకపోతే ఆ జనాంగం వారి మీదకి రప్పిస్తే, వీళ్ళు నాశనం చేసేటప్పుడు అన్యాయస్తులతో పాటు న్యాయంగా ఉండేటువంటి వారు, నీతిగా ఉండేటువంటి వారు కూడా చనిపోయేటువంటి ప్రమాదం ఉంది కదా. మరి భక్తిహీనులను నాశనం చేసినా పర్లేదు, నీతిమంతులు మరి సంగతి ఏంటి అని హబక్కుకు రెండోసారి దేవుణ్ణి అడిగాడు. అయితే రెండోసారి దేవుడు సమాధానము చెప్తూ ఈ మాట చెప్పాడు. ఏంటంటే, నేను చెప్పబోయేటువంటి ఈ మాట నీవు పెద్ద పెద్ద అక్షరాలతో నీవు ఆ మాటని రాయించు అని ఆ దేవుడు చెప్పినట్లుగా, హబక్కుతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. హబక్కుకు దేవుడు చెప్పిన మాటల్ని పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తా ఉన్నాడు. ఏంటి అక్షరాలు అని మనం చూస్తే 2వ అధ్యాయము 2వ వచనము నుండి ఈ మాటలు రాయబడతా ఉన్నాయి. యెహోవా నాకిలాగూ సెలవిచ్చుచున్నాడు, పరిగెత్తువాడు చదవ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయము పలక మీద స్పష్టంగా వ్రాయము. దర్శన విషయము ఏంటి అంటే, ఆ దర్శన విషయాన్ని దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒక నిర్ణయ కాలం ఉంది, ఒక నిర్ణయ కాలము, ఒక టైం స్పాన్ నేను పెడతా ఉన్నాను, ఒక టైం పెడుతున్నాను. ఆ నిర్ణయ కాలంలో నేను చెప్పబోయేటువంటి ఆ దర్శన భావము లేకపోతే ఆ నెరవేర్పు ఆ కాలంలో జరుగుతుంది అని
నిర్ణయ కాలం ఒకటి దేవుడు ఫిక్స్ చేశాడు. ఆ నిర్ణయ కాలం కోసం నువ్వేం చేయాలంటే సమస్తమగుటకై సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యము వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఈ మాటలు మనం ఆలోచన చేస్తే ఈ నిర్ణయ కాలము కోసం నీవు కనిపెట్టు. ఏదైతే సమయము ఇవ్వబడిందో ఆ సమయం కొరకు నువ్వు కనిపెడతా ఉండు. అది తప్పకుండా జరుగుతుంది. నేను చెప్పే విషయము అది ఆలస్యమైనను తప్పక జరుగుతుంది. జరిగినా సరే, జాగు అయినా సరే అది తప్పక నెరవేరుతుంది. దాని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండు అని హబక్కూకు దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఇంతకీ ఏంటి ఆ సమయము? ఆ సమయమున ఏం జరగబోతుంది అనే విషయము కింద మనము ఆలోచన చేయగలిగితే, ఆ సమయమునకి ఒక వ్యక్తి రాబోతా ఉన్నాడు. ఆ వ్యక్తి కోసం నువ్వు కనిపెట్టు. ఆ వ్యక్తి లేట్ చేసిన ఆ వ్యక్తి కోసం నువ్వు కనిపెట్టుకుని ఉండు. అతడు జాగు చేసినను తప్పక ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడు ఆయన అంటే, ఒక నిర్ణయ కాలం ఉంది. నిర్ణయ కాలంలో ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మాత్రం ఏం జరుగుతుంది ఆయన వచ్చినప్పుడు అనే ఆలోచన చేస్తే కింద వచనంలో మనం చదువుతాము, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఆ నిర్ణయ కాలంలో వాగ్దానము చేయబడినటువంటి వాడు మరలా రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయన కోసం ఎవరెవరైతే ఎదురు చూస్తూ ఉంటారో ఆ ఎదురు చూసే వారందరూ కూడా ఏమవుతారంట? బ్రతుకుతారు. అంటే ఇక్కడ హబక్కూకు అడుగుతున్నాడు కదా, నీతిమంతులు మరి చనిపోతున్నారు, వారి విషయం ఏంటి, ఏం చేస్తున్నామంటే, వీళ్ళు చనిపోతే చనిపోయారు, చనిపోనివి, కానీ ఒక దినం వస్తుంది, వాగ్దానం చేయబడినటువంటి వాడు ఆయన నిర్ణయ కాలంలో ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీతిమంతుడు, నువ్వు చనిపోయాడు అంటున్నావు కదా, ఆ నీతిమంతుడిని మరలా బ్రతికింప చేస్తాడు. అలాంటి వాడు వస్తున్నాడు. ఆయన కొరకు నీవు కనిపెట్టుకుని ఉండు అని హబక్కూకు దేవుడు తెలియపరిచాడు. అయితే హబక్కూకు రోజు వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆ నిర్ణయ కాలం కోసం. దినదినము వెయిట్ చేస్తున్నాడు. అయితే అతని కాలం అయిపోయింది. వెయిట్ చేస్తా విశ్వాసముతో తన యొక్క యాత్రను ముగించేశాడు. అయితే ఇప్పటికీ కూడా అతని వెనక ఉన్నటువంటి వారు, లేకపోతే ఆ రెవల్యూషన్ తెలిసిన తర్వాత ప్రజలందరూ కూడా ఆ వచ్చుచున్న వాని కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. దేని కొరకంటే, ఆయన వచ్చినప్పుడు ఈ నీతిమంతులను అందరిని కూడా ఆయన బ్రతికింప చేస్తాడు. ఒకవేళ వారు చనిపోయిన స్థితిలో ఉన్నా, బ్రతికున్న స్థితిలో ఉన్నా, నిజమైన జీవము వారు పొందుకుని నిజమైనటువంటి నీతిలోనికి వారు ప్రవేశించినట్లుగా ఆయన మరి జరిగించడానికి ఆయన రాబోతా ఉన్నాడు అని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి హబక్కూకు ఎలాగైతే ఆ వచ్చుచున్న వాని కొరకు, ఆ నిర్ణయ కాలము కొరకు ఎలాగైతే ఆయన హబక్కూకు ఎదురు చూసి విశ్వాసంతో మృతి చెందాడో, మనం కూడా మన బ్రతుకు దినములన్నిటిలో కూడా విశ్వాసముతో మనము మన యాత్రను కొనసాగించాలి. ఒక దినము నిర్ణయింపబడింది దేవుని చేత. ఆ నిర్ణయము ఏ కాలమో అది మనకు తెలీదు, ఎప్పుడు వస్తాడో ఆయన మనకు తెలీదు, కానీ ఆ దినము కొరకు మాత్రము మనం ఏం చేయాలా? ఎదురు చూసేటువంటి వారంగా మనం ఉండాలి ప్రియులరా. కాబట్టి నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. వ్యక్తులను లేదా క్రైస్తవులను బ్రతికింప చేసేది విశ్వాసము అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. గడిచిన అనేక వారాలుగా మనము ఆ రోమా పత్రిక ధ్యానము కానీ, లేదా ఆ హెబ్రీ పత్రిక ధ్యానం కానీ, ఇక్కడ ఈ గలతీ పత్రిక ధ్యానం కానీ, ఈ విషయాలన్నింటినీ కూడా మనం ధ్యానం చేసినప్పుడు ఒకే ఒక విషయం ఇందులో హైలైట్ చేయబడుతున్నటువంటి విషయం మనకి విశ్వాసము. క్రియలన్నడూ మనల్ని రక్షించలేవు. క్రియల ద్వారా మనం ఎంత మాత్రమో దేవుని చేత అంగీకరింపబడలేము. ఒకే ఒక వ్యక్తి మనల్ని రాబోతున్న నిత్య నరకము నుండి నిత్య జీవంలోనికి మనల్ని తప్పించగలిగినటువంటి ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ముగించినటువంటి పని యందు మనము
విశ్వసించినట్లయితే ఆయనతో పాటు మనము కూడా నిత్యము ఆయనతో సహవాసములో ఆ యుగయుగంలో జీవించగలుగుతామనేటువంటిది మనం గమనించాలని ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. ఇక ఆ స్లైడ్ కనుక మీరు గమనించగలిగినట్లయితే రక్షణ ఒక వ్యక్తికి నిజంగా ఎప్పుడు రక్షణ కలుగుతుంది అని ఆలోచన చేసినట్లయితే ఎవరైతే దేవుడు మనకి వాగ్దానం చేశాడో వచ్చుచున్నవాడు అని వాగ్దానం చేశాడో ఆ వచ్చుచున్న వాని కొరకు మనం ఏం చేయాలంట, కనిపెట్టుకొని ఉండాలని ఆ హబక్కుకు మరి దేవుడు తెలియపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, 446వ సంవత్సరంలో ధర్మశాస్త్రము ఇవ్వబడింది. మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. అయితే 446వ సంవత్సరం నుండి మనము 615 సంవత్సరంకి వచ్చేసరికి హబక్కుకు గ్రంథము రచింపబడుతున్నట్లుగా మనం చూడగలుగుతాము. హబక్కు గ్రంథము రచింపబడినటువంటి ఆ సంవత్సరం 615 BC ఆ ఎరౌండ్లో రాయబడింది. అయితే దేవుడు హబక్కుకు ఇచ్చినటువంటి ఏదైతే ఆ రెవల్యూషన్ ప్రత్యక్షత అక్కడ ఇవ్వబడిందో, నేను ఒక జనాంగాన్ని రేపుతున్నాను, ఆ జనము ఇశ్రాయేలీల్ని బందీలుగా తీసుకుపోతారు అని ఏదైతే దేవుడు హబక్కుకు ఆ ప్రత్యక్షత బయలుపరిచాడో అది జరిగినటువంటి కొంతకాలానికి అనగా 586వ సంవత్సరంలో మరి ఇశ్రాయేలీలు యోధా ప్రజలు కల్దీలు వచ్చి యోధా ప్రజల మీద అనగా బబులోనీయులు వచ్చి యోధా ప్రజల మీద పడి యోధా పట్టణాన్ని అంతటిని కూడా నాశనం చేశారు. యెరూషలేం పట్టణం అంతా నాశనం అయిపోయింది. ఈ యెరూషలేంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఈ బబులోనీయులు బబులోనుకు చెరకు తీసుకుని వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు అక్కడ చెరను ఇశ్రాయేలీలు అనుభవించారు. అది 586 నుండి 616 వరకు చెరగా మనం చూస్తా ఉన్నాం. ఇశ్రాయేలీ చెరలో కల్దీల దేశంలో ఉన్నారు. అయితే చెరలో ఉన్నటువంటి వారు ఒకేసారి రాలేదు. మొత్తం అందరూ కూడా ఒక గుంపులుగా ఒక 3 గుంపులుగా వచ్చారు. జెరుబాబేలు నాయకత్వంలో కొందరు, నెహెమ్యా నాయకత్వంలో, ఎజ్రా నాయకత్వంలో, ఇలాగ ఒక్కొక్కరు నాయకత్వంలో కొంత గ్రూప్ వారు మరి చెర నుండి తిరిగి ఇశ్రాయేలు పట్టణములకు యెరూషలేమునకు తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే అది జరిగిన కొంతకాలముకు మెస్సయా వాగ్దానం చేయబడినటువంటి మెస్సయా యొక్క మొదటి రాక మనం చూస్తా ఉన్నాం. ఆయన వచ్చి మనుష్యులందరి నిమిత్తము వారి పాప శిక్ష నుండి వారిని విడిపించడానికి మృతి చెంది పునరుద్ధానుడై తండ్రి చెంతకు ఆరోహణం అయిపోయాడు. అయితే అది జరిగిన కొంతకాలానికి అనగా 70 AD క్రీస్తు శకము 70 సంవత్సరంలో యెరూషలేము మరొకసారి నాశనం చేయబడింది. 586లో బబులోనీయులు వచ్చి యెరూషలేము నాశనం చేశారు. తర్వాత 70వ సంవత్సరంలో మరలా యెరూషలేము నాశనము చేయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే మరి అది అయిన తర్వాత దాదాపుగా 1942-48లోనో మరలా ఇశ్రాయేలు ఒక దేశంగా ఫామ్ అవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఈ యొక్క నిర్ణయ కాలము ఏదైతే దేవుడు నిర్ణయించాడో ఆ నిర్ణయ కాలంలో 2వ రాకడలో క్రీస్తు ప్రభువారు ఆయన భూమి మీదకి మరలా రాబోతున్నారు. ఆయన కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండు అని దేవుడు ఆ మాటను తెలియపరిచాడు. కాబట్టి ఆ వ్యక్తి లేకపోతే ఎవరికైతే ఈ రెవల్యూషన్ ప్రత్యక్షత ఇవ్వబడిందో హబక్కుకు అప్పుడు దాకా లేడు. అతను సమాధి చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడే చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అయితే సమాధి చేయబడినటువంటి ఈ వ్యక్తి క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మృతులైనటువంటి వారు మొదట లెగిస్తారని 1 తెస్సలోనికీయుల 4:13లో రాయబడినట్లుగా మరి విశ్వసించినటువంటి వారందరూ కూడా చనిపోయి విశ్వసించి చనిపోయిన వారందరూ కూడా మొదట లేస్తారు. సజీవమైన మనము తర్వాత ప్రభువుని ఎదుర్కొండా వెళ్తామనేటువంటి మాటను మనం గమనించాలి. కాబట్టి ఈ లేపబడినటువంటి వారందరూ కూడా ప్రభుతో పాటు 1000 సంవత్సరములు ఈ లోకంలో మనము
ప్రభుతో రాజ్యము చేస్తాము. ఆ తదనంతరము ఆ రాజ్యము పరలోకమునకు ఎక్స్టెండ్ చేయబడుతుంది అనే విషయము మనము గమనించవద్దులమై ఉన్నాం. కాబట్టి హబక్కుకు చేయాల్సినటువంటి పనుల్లో ఏంటంటే, ఏదైతే దేవుడు దర్శనం ఇచ్చాడో, ఆ ప్రత్యక్షత ఇచ్చాడో, దాని కొరకు హబక్కుకు ఏం చేయాలంట? విశ్వాసముతో అది జరుగుతుంది అని దాని కొరకు వేచి చూడవలసిన వాడై ఉన్నాడు. అలాగే ఆ వస్తున్నటువంటి వాడు, వాగ్దానం చేయబడినటువంటి వాని కొరకు హబక్కుకు తన జీవితకాలము వెయిట్ చేశాడు. కానీ అతని జీవితకాలంలో అది జరగలేదు. తర్వాత భక్తులు వచ్చారు, వారి జీవితకాలంలో జరగలేదు. ఇప్పుడు మనం కూడా అదే వెయిట్ చేస్తున్నాం. మన జీవితకాలంలో జరగవచ్చు, జరగకపోవచ్చు. అయితే మనం చేయాల్సిన పనుల్లో ఏంటంటే, ఆ వచ్చుచున్న వాని కొరకు మనం ఏం చేయాల? విశ్వాసముతో ఎదురు చూడవలసినటువంటి వారమై ఉన్నాం అనేటువంటిది ఈ వాక్యం యొక్క అర్థంగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ చదవబడినటువంటి లేఖన భాగం గలతీ పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 11వ వచనం ఆఖరి భాగంలో, నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును లేదా జీవించును. విశ్వాసమే అండి అన్నిటికీ ప్రాముఖ్యత. యేసుక్రీస్తు ప్రభువారు జీవించినటువంటి దినాల్లో ఆయన చక్కని మరి ఎన్నో కార్యాలు ఆయన జరిగిస్తూ వచ్చారు. అయితే ప్రజలు ఆయన యందు ఆశ్చర్యపడ్డారు. ఈ కార్యములు ఎలా జరుగుతున్నాయని అస్టానిష్ చెందినటువంటి వారే మరి ప్రభువును మాటలు లేకపోతే ప్రభు కార్యాలను వారు చెవులారా విని కళ్ళారా చూసి కూడా వారు నమ్మలేకపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే కొన్ని విషయాలు ఈ దినము మనము ఆ స్ట్రక్చర్ అంతా చక్కగా దేవుని యొక్క బైబిల్లో రాయబడినటువంటి పుస్తకాల యొక్క స్ట్రక్చర్ని కనుక మనం చూస్తే అవి దేవుని యొక్క క్రియలను ఎంత చక్కగా వర్ణించారో అక్కడ మనం చూడగలుగుతాం. మరి ఉపోద్ఘాతంగా లేకపోతే పైన నేను చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, లేదా రాసుకుని మీ ఇంటికి వెళ్ళక చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఉన్నటువంటి విషయాలను మనం ఏమని పిలుస్తామంటే సర్మన్ ఆన్ ద మౌంట్ అని చెప్తా ఉంటారు. అంటే కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ప్రసంగము. అంటే ప్రసంగం అంటే అవి మాట్లాడడమే కదా. అంటే ప్రభు చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఎలాగుండినాయి అంటే, మీరు పాత నిబంధనలో ఇలాగుండింది. పాత నిబంధనలో ఒక వ్యక్తి అంటే వ్యభిచారము గురించి మాట్లాడుతూ పాత నిబంధనలో అలా ఉండింది. కానీ నేను చెప్పినది ఏమనగా, ఒక వ్యక్తి మోహపు చూస్తేనే వ్యక్తి ఆమెతో వ్యభిచారం చేసినట్లు అని మాట చెప్పడం మనం చూస్తాం. నరహత్య గురించి మాట్లాడుతూ పాత నిబంధనలో ఇలా ఉండింది. కానీ నేను చెప్పింది ఏమనగా, నీ సహోదరుణ్ణి వ్యర్థుడా అని నీవంటే అతను నీవు అక్కడే ఆ నరహత్య ఆ వ్యక్తిని పొడిచినట్లు లేదా చంపివేసినట్లు అర్థం అని ఈ విషయాలన్నీ ప్రభు ఎలాగా చెప్పారంటే, నేను చెప్పినది ఏమనగా అనే మాట ఉపయోగించడం మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువ సార్లు సర్మన్ ఆన్ ద మౌంట్లో ఈ మాటను మనం చదువుతాం. నేను చెప్పింది ఏమనగా అంటే, ఏదైతే అథారిటీగా చెప్పబడినటువంటి మాట ధర్మశాస్త్రంలో ఇవ్వబడిందో దాన్ని ప్రభువారు మారుస్తూ ఆల్టర్ చేస్తూ, దీనికన్నా మరొక విషయం నేను చెప్తున్నాను అని ధర్మశాస్త్రాన్ని మార్చే అథారిటేటివ్ మాట ప్రభు అక్కడ మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. దానికి వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. ఇదేంటి నేను చెప్పిందేమనగా అని అంటున్నారని ప్రభు అథారిటీని చూసి వారు విస్మయం పొందినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి 5 నుండి 7 వచనాలు 7 అధ్యాయాలు 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద చేయబడిన ప్రసంగముగా మనం చూస్తా ఉన్నాం. అవి డీడ్స్ కింద వర్డ్స్ కింద మనం చూస్తున్నాం. అనగా మాటలు, ప్రభు చెప్పిన మాటలు, ప్రభు చెప్పిన ప్రసంగంగా మనం చెప్తా ఉన్నాం. అంటే ఏదైనా చెప్పి చేయకుండా ఉంటే బాగుంటుందా? అది అంత మాటలకు విలువ ఉండదు. ఏదైతే చెప్పిందో దాన్నే చేశారనుకో, ఆ మాటలకు మరింత విలువ కలుగుతుంది. అలా ఏదైతే ప్రభు అథారిటేటివ్గా చెప్పారో ఆ మాటలను ప్రభు చేయడాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎందులో అంటే 8, 9 అధ్యాయాల్లో మనం చూస్తా ఉన్నాం.
మత్తయి సువార్త 8-9 అధ్యాయంలో ప్రభు చేసినటువంటి కార్యాలను అథారిటేటివ్గా ఆయన నిరూపిస్తున్నటువంటి కొన్ని విషయాలు మనం చూస్తాం. ప్రాముఖ్యంగా ఒక మూడు విషయాలను, అంటే 3 sets of 3 మిరకల్స్ ఆయన చేశాడు. అంటే ఒక 3 గుంపులు, ఒక్కొక్క గుంపులో మరలా 3 అద్భుతాలు, 3 కార్యాలు చేయడం. మొదటి గుంపు 3 కార్యాలు, రెండవ గుంపు మరొక 3 కార్యాలు, మూడవ గుంపు మరొక 3 కార్యాలు చేసినట్లుగా మనం చూస్తాము. ఇవన్నీ కూడా 8-9 అధ్యాయాల్లోనే ఉన్నాయి. 3 sets of 3 వండర్స్ లేదా 3 మిరకిల్స్ మనం చూస్తాము. ఒక్కొక్క సెట్లో 3 కార్యాలు, ఒక్కొక్క సెట్లో 3 కార్యాలు, అలాగా 3 సెట్లు, అనగా 3x3 9 అద్భుత కార్యాలు మనం చూస్తా ఉన్నాం. చేసిన ఒక్కొక్క సెట్ కింద, అంటే ఒక సెట్లో ఏం చెప్పాము, 3 అద్భుత కార్యాలు. ఆ 3 అద్భుత కార్యాలు చేసిన తర్వాత ప్రజల యొక్క రెస్పాన్స్ ఉండింది. ఆ కార్యాలు చూసి వారు విస్మయం ఉండడం, ఆ కార్యాలు చూసి వారు ఆశ్చర్యపడడం, ఆ కార్యాలు చూసి ప్రభుని స్తుతించడం, ఇలాగా ఒక్కొక్క సెట్ తర్వాత ప్రజల యొక్క ప్రతిస్పందన కూడా రాశారు. మీరు చాలా చక్కగా అది ఏమంటాం, ఒక స్ట్రక్చర్ చేయబడింది. చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎంత చక్కగా స్ట్రక్చర్ చేయబడింది అనేటువంటి. ఉదాహరణకి ఈ విధంగా మనం ఆలోచన చేద్దాం. 5 నుండి 7 వరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క టీచింగ్స్ని ఆయన అథారిటీగా ప్రకటించినటువంటి విషయాలుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది 8 నుంచి 9 అధ్యాయాలు ఆయన యాక్టింగ్ విత్ అథారిటీ, ఏదైతే అథారిటీవ్గా మాట్లాడాడో మొదట 5 నుంచి 8 వచ్చిన 7 అధ్యాయాల్లో, ఇక్కడ 8 నుంచి 9 అధ్యాయాల్లో అథారిటేటివ్గా ఆయన క్రియలు చేయడాన్ని మనం చూస్తా ఉన్నాం. మొదటిది మాటలు, రెండవది చేతలు లేదా క్రియలుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత మూడవది 10వ అధ్యాయంలో తనకున్న అథారిటీని తన యొద్దే ఉంచుకోలేదు, శిష్యులకు ఇస్తా ఉన్నాడు అథారిటీని. నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రజల్లోనికి పంపిస్తా ఉన్నాను, ఇద్దరిద్దరుగా మీరు పోండి, మీకు ఈ అధికారాన్ని ఇస్తా ఉన్నాను. దెయ్యముల మీదను వ్యాధుల మీదను సమస్త విషయాల మీద నేను మీకు అధికారం ఇచ్చి నేను మిమ్మల్ని పంపిస్తా ఉన్నాను. మీరు సమస్త శిష్యుల్ని, ప్రజలకి నన్ను శిష్యులుగా చేయండి. ఆ అథారిటీ మీకు అనుగ్రహించి మిమ్మల్ని లోకములోనికి పంపిస్తాను. డెలిగేషన్ ఆఫ్ అథారిటీ. మొదటిది 3 అధ్యాయాలు 5 నుంచి 7 అధ్యాయాలు అథారిటేటివ్గా ఆయన ప్రకటించడాన్ని మనం ప్రొక్లమేషన్ చూస్తా ఉన్నాం. తర్వాత 8-9 అధ్యాయాలు ఆయన అథారిటేటివ్గా క్రియలు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం, అధికారాన్ని ఉపయోగించి. తర్వాత 10వ అధ్యాయములో ఆయన అధికారాన్ని పంచడాన్ని మనం చూస్తూ ఉన్నాం, తన శిష్యులకు అధికారాన్ని పంచుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఈ 3 సెట్లు అని మనం చెప్పుకున్నాం కదా, ఆ 3 సెట్లలో ఒకటొకటి మనం చూద్దాం. ఈ మధ్యలో కొన్ని ఏమంటాం, ఈ 2 అధ్యాయాల్లోనే 8 నుంచి 8వ అధ్యాయము 9వ అధ్యాయంలోనే కొన్ని మెటాఫోర్స్ని అక్కడ గ్రంథకర్త ఉపయోగించాడు. మెటాఫోర్స్ అంటే ఒకటి, మెటాఫోర్ అంటే ఏదో ఒక దాన్ని చూపించి దాన్ని సాదృశ్యంగా ఇంకొక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉపయోగించే దాన్ని మెటాఫోర్ అని మనం ఉపయోగిస్తాం. ఉదాహరణకి ఏమంటాం, ఒక గుడ్డ విషయము, లేకపోతే ఒక తిత్తు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకుని దేవుడు అక్కడ చెప్పడం. ఈ విషయం మనం చూస్తాం. పెళ్లి కొడుకు అనేటువంటి ఆ విషయాన్ని చూపించి పెళ్లి కొడుకు ఉపయోగించి ఆయన ద్వారా ఒక విషయాన్ని నేర్పించడం, లేకపోతే ఆ ద్రాక్షారసము అనే కాన్సెప్ట్ను ఉపయోగించి దాని ద్వారా మరొక విషయాన్ని చూపించడం. ఇలాగా ఈ మధ్యలో 4 మెటాఫోర్స్ని దేవుడు ఉపయోగించినట్లుగా గ్రంథకర్త మనం చూస్తా ఉన్నాం. అందులో మొదటిది పెండ్లి కుమారుడు అనేటువంటి విషయం ఒకటి ఇందులో ఈ 2 అధ్యాయాల్లో ఉపయోగింపబడింది. 8-9 అధ్యాయాల్లోనే నేను మాట్లాడుతున్నాను ఈ విషయాలు. మొదటిది పెండ్లి కుమారుడు అనే విషయం మొదటిదైతే, మొదటిది ఫిజిషియన్ అంటే వైద్యుడు. మొదటిది వైద్యుడు, రెండవది పెండ్లి కుమారుడు, మూడవది వస్త్రము ఉపయోగించాడు, నాలుగవది
ద్రాక్షారసము ఉపయోగించాడు. ఈ 4 గంటల మీద కొన్ని కాన్సెప్ట్స్ని దేవుడు కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యమును గురించినటువంటి విషయాలు ఈ 4 విషయాలతో ముడిపడి ఉన్నట్లుగా మనం చూస్తాము. సరే, మొదటి సెట్ ఆఫ్ ఆ దేవుడు చేసినటువంటి మొదటి కార్యక్రమాలు మనం చూస్తే 8వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చూస్తే, 1 నుండి 4 వచనాలు చూస్తే, ఒక కుష్ఠరోగిని దేవుడు శుద్ధి చేయడాన్ని మనం చూస్తా ఉన్నాం. కుష్ఠరోగిని శుద్ధి చేయడాన్ని మనం చూస్తా ఉన్నాం. మొదటి 4 వచనాలు, 8వ అధ్యాయం మొదటి 4 వచనాలు. అదంతా మనం చదవడానికి లేదు, కానీ పైన మీరు రాసుకునే ఇంటికి వెళ్ళక చదవండి. మొదటి విషయం ఏమో ఆ కుష్ఠరోగిని స్వస్థపరచడం. రెండవది తర్వాత శతాధిపతి అయినటువంటి సేవకుడును దేవుడు స్వస్థపరచడం, యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరచడం 5వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చూస్తా ఉన్నాం. అతడు అంటున్నాడు, విశ్వాసంతో నువ్వు నా ఇంటికి రావడానికి కూడా నేను తగను, నేను కూడా అధికారంలోనే ఉన్నాను, కానీ ఒక మాట మాత్రం నీవు సెలవివు చాలు, నా దాసుడు స్వస్థపరచబడతాడంటే ప్రభువారు మాట సెలవివ్వడం, ఆ వ్యక్తి ఆ క్షణంలోనే స్వస్థపరచబడడం మనం చూస్తూ ఉన్నాం. ఇది మరి రెండవ కార్యముగా మనం చూస్తున్నాం. 3వ కార్యము పేతురు యొక్క అత్తగారిని దేవుడు బాగు చేయడము, స్వస్థపరచడం మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 కార్యాలు మొదటి సెట్గా మనం చూస్తూ ఉన్నాం. 8వ అధ్యాయంలో మొదటి సెట్. ఈ 3 కార్యాలు జరిగిన తర్వాత ప్రజల యొక్క ప్రతిస్పందన ఎలాగ ఉండింది అని మనం ఆలోచన చేస్తే, మరి 14వ వచనాన్ని మనం చదివితే 17 చదవమ్మా. 17 ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లనూ స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెను అని ఆజ్ఞాపించెను. అప్పుడు ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చి, నీవెక్కడ వెళ్తున్నావో నేను యేసు ప్రభువారు ఈ విషయాన్ని చెప్తాను. అంటే రెస్పాన్స్ కింద ఏమొచ్చింది, 3 అద్భుతాలను చూడగానే ప్రజల్లో ఒక రెస్పాన్స్ ఏంటంటే, ఒక వ్యక్తి, శాస్త్రి అయినటువంటి ఒక వ్యక్తి వచ్చి, అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వ్యక్తి అనమాట ఇతడు వచ్చి, బోధకుడా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వచ్చేస్తాను, నిన్ను వెంబడిస్తానని, ఐ విల్ ఫాలో యూ వేర్ ఎవర్ యు గో అంటే హచ్చు డాగ్ లాగా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానని ఆ ప్రభువుని అడుగుతా ఉన్నాడు. అయితే ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, ఒక వ్యక్తి దేవుణ్ణి వెంబడించాలంటే అది సులువైంది కాదు అని ప్రభు ఒక మాట తెలియపరుస్తున్నాడు. 21, 22 వచనాలు మనం చదివితే, ఒకడేమో నేను ఆ తండ్రిని పాతి పెట్టి వస్తాను, యేసు ప్రభు అని అంటున్నారు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు కానీ నీవు వచ్చి నన్ను వెంబడించు అని ప్రభు చెప్పడాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ మొదటి సెట్, దాని తర్వాత ప్రజలు ఆయన వెంబడించడం, లేకపోతే నేను కూడా నీతో పాటు వస్తాననేటువంటి ఆ విధానంలో ప్రజలు స్పందించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత రెండవ సెట్ ఏంటంటే ఆ గొప్ప అద్భుతాలు. ఇది మరి మనుష్యులను స్వస్థపరిచేటువంటి, మనుష్యుల మీద అధికారం ఉన్నట్లుగా, రోగముల మీద అధికారం ఉన్నట్లుగా ఇది మనకు చూపిస్తుంది. రెండవ సెట్ ఏంటంటే ఎలిమెంట్స్ మీద, ప్రకృతి మీద ఆయనకున్నటువంటి ఆధిపత్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏంటి ఆధిపత్యం అంటే, ఆ సముద్రాన్ని ఆయన ఏమంటాం నిమ్మళ్ళపరిచేటువంటి ఆ పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. గాలిని, సముద్రాన్ని ఆయన గర్దించేటువంటి అథారిటీ క్రీస్తు ప్రభువారికి ఉండినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ విషయాలు 8వ అధ్యాయము 23 నుంచి 27 వచనాలు మనం చూస్తున్నాం. 23 నుంచి 27 వచనాలు. తర్వాత రెండవ కార్యం ఏంటంటే దెయ్యాల్ని ఆయన వెళ్ళగొట్టేటువంటి ప్రక్రియ. ఇది ఆత్మల మీద క్రీస్తు ప్రభువుకున్నటువంటి
అథారిటీని, అధికారాన్ని చూపిస్తూ ఉంది. 8వ అధ్యాయము 28 నుంచి 34వ వచనం వరకు కూడా దెయ్యాల మీద ఈయనకి అధికారం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మూడవది 9వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చూస్తే ఒక పక్షవాయువు రోగిని క్రీస్తు ప్రభు వారికి వచ్చినప్పుడు పక్షవాయువుని స్వస్థపరిచాడు. రెండవది అతని పాపములను క్షమించాడు. పక్షవాయువును స్వస్థపరచడం కన్నా పాపములను స్వస్థపరచడమే గొప్ప అని ప్రభు అక్కడ బోధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ మొదటి ఆఖరి కార్యం అక్కడ ఏంటంటే 2వ సెట్లో పక్షవాయువు గల రోగిని స్వస్థపరచడం. అతడు ప్రకృతి మీద అతనికి అధికారం ఉండింది, దెయ్యాల మీద అధికారం ఉండింది, మానవుల పైన కూడా అతనికి ప్రభువుకు అధికారం ఉండింది. ఈ 3 సెట్స్ని కార్యాలను చేసిన తర్వాత ప్రజల యొక్క ప్రతిస్పందన ఎలా ఉండిందంటే 9వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే మత్తయిని మరి పిలవడం జరిగింది. 9:8 చదువుమా. 9 జనులు, ప్రజల యొక్క ప్రతిస్పందన ఇక్కడ ఉంటుంది. ఎలా ఉంటుందంటే జనులు ఆ కార్యాలన్నింటినీ చూసి, ఏ కార్యాలని? ప్రకృతిని మీద ఈయనకి అధికారం ఉంది, దెయ్యాల మీద ఈయనకి అధికారం ఉంది, మనుష్యుల మీద, పాపం మీద కూడా ఈయనకి అధికారం ఉందని ఈ విషయాలను చూసి మనుషులు భయపడి దేవుణ్ణి మహిమపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి మహిమపరిచారు. ఇది ఒక జత కింద మనం చూస్తున్నాం. మూడవ సెట్ ఏంటంటే 9వ అధ్యాయం 18వ వచనములో యాయీర్ అనేటువంటి ఆ అధికారి, సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తెను స్వస్థపరచడం 18 నుండి 25వ వచనములో రాయబడుతుంది. 9వ అధ్యాయం 18 నుండి 25లో. తర్వాత ఆ యాయీర్ ఇంటికి వెళ్ళే మార్గములోనే మరొక అద్భుతం కూడా జరిగింది. ఏంటంటే 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగినటువంటి ఒక స్త్రీ ప్రభు వస్త్రం మాత్రం ముట్టుకుంటే నేను స్వస్థపరచబడతాననేటువంటి ఆ కార్యము 20 నుండి 22 వచనాల్లో రాయబడింది 9వ అధ్యాయం. తర్వాత మూడవది కొందరు గుడ్డి వాళ్ళు వచ్చి ఆయన ఎదుగు తీసుకొచ్చినప్పుడు దేవుడు ఆ గుడ్డి వారి యొక్క కన్నులను తెరవడం, స్వస్థపరచడాన్ని మనం చూస్తున్నాం. 9వ అధ్యాయము 27 నుంచి 30 వచనాలు ఆ కార్యాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 3 కార్యాలని చూసిన తర్వాత ప్రజల యొక్క ప్రతిస్పందన మరొకసారి రాయబడింది 9:33లో. చదువుదాం మాట. తర్వాత మూగవాడు మాట్లాడగా జన సమూహములో ఆశ్చర్యపడి, ఇశ్రాయేలీలో ఇలాంటి కార్యములు ఎప్పుడూ జరగలేదని చెప్పుకొని వారు ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, ఈ 3 జతల కార్యాలు సెట్స్ ఉన్నాయి కదా. ఒకటేమో ప్రజల యొక్క పాపం, రోగముల మీద ఆయన అధికారము. రెండవ దాంట్లో ఆత్మల మీద, తర్వాత ప్రకృతి మీద, తర్వాత పాపం మీద ఆయనకున్న అధికారాన్ని బట్టి ప్రజలు విస్మయం పొందారు. ఈ 3వ దాంట్లో చావు మీద, అలాగే గుడితనం మీద, తర్వాత రక్తస్రావం కలిగినటువంటి ఆ రోగాల మీద ప్రభువుకున్న అధికారాన్ని చూసి ప్రజలు విస్మయం పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. విస్మయం పొందారు కానీ విశ్వసించిన వారు లేకపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ దినాల్లో కూడా ప్రభు కార్యాలు అందరికీ తెలుసు. దేవుడు స్వస్థపరచడాన్ని అనేకులు వింటా ఉన్నారు, అనేకులు చూస్తూ ఉన్నారు, విస్మయం పొందుతూ ఉన్నారు, ఆశ్చర్యపడతా ఉన్నారు. కానీ విశ్వసించేటువంటి వారు మాత్రం కొదువైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యముల్లో చూసినప్పుడు మనము ప్రభువుని విస్మయం పొందేటువంటి స్థితులు లేదా ఆశ్చర్యపడే స్థితి కన్నా ఇంకొక స్టెప్ మనం ముందు ఉండాలి. అదే విశ్వసించేటువంటి ఆ స్థితి మనం కలిగి ఉండాలని ఈ వాక్యాల ద్వారా మనం నేర్చుకోవచ్చు. ప్రజలు చాలా ఆశ్చర్యపడారు ఈ కార్యాలు చూసి. ఈయనకి ఎక్కడది ఇలాంటి అథారిటీ, ఇంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు, ఆ ధర్మశాస్త్రాన్ని రీరైట్ చేసేటువంటి అథారిటీ. నేను చెప్పినదేమనగా, అంటే ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది,
అది పక్కన పెట్టేయండి. ఇప్పుడు నేను చెప్పిందేమనగాని ఆయన అథారిటేటివ్గా చెప్పేటువంటి వ్యక్తి, ఆయన అథారిటీని మాటలు చూసి ఆశ్చర్యపడ్డారు. ఆయన అథారిటేటివ్గా క్రియలు చేయడాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. దయ్యాలు వణుకుతా ఉన్నాయి, ప్రకృతినికి లోబడుతుంది, పాపాన్ని క్షమించగలుగుతున్నాడు, రోగుల్ని స్వస్థపరచగలుగుతున్నాడు. ఇలాంటి కార్యాలు మునుపెన్నడూ జరగలేదు. ఇవేమి కార్యాలని చూసి ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు, విస్మయం పొందుతా ఉన్నారు. కానీ విశ్వసించిన వారు మాత్రం ఈయన దేవుని కుమారుడు అని, మనుష్యుల పాపముల నుండి విడిపించగలిగినటువంటి వాడు, లేదా రాబోతున్న ఉగ్రత నుండి తప్పించగలిగిన వాడు ఈయనే అని చెప్పి విశ్వసించినటువంటి వారు లేకపోయారు ప్రియులారా. అలా విశ్వసించి ఉంటుంటే సిలువ యొద్ద అనేక మంది ఉండేవారు విశ్వసించిన వారు. కానీ ఆ దినాన అందరూ చెదిరిపోయారు. ప్రభు ఆ సిలువ వేసిబడినటువంటి సమయంలో వారు ఈ కార్యములను చూడడానికే, కార్యములందు విశ్వాసం పొందడానికి, ఆశ్చర్యపడడానికే మరి వారి కార్యములను ఆ ప్రభువుని వెంబడించారు. కొంతమంది ప్రభు వెంట వెళ్తే ఏదో ఒక అద్భుతం చేసి మనకి పూట గడిపేస్తారు అయితే అనేక సార్లు ప్రభు చేశాడంట ఈ కార్యాలు. తన యొద్దకు వెళ్ళిన వారికి ఆహారం పెట్టకుండా ఆయన పంపించలేదంట. కాబట్టి ఆయన వెనకాల వెళ్తే మనకి గడిచిపోద్ది అని ఆయన వెంబడించిన వారు కూడా లేకపోలేదు. ఆయా జన సమూహాల గుంపులు ఉన్నాయి, కానీ విశ్వసించినటువంటి గుంపు మాత్రం మనకి కనబడలేదు ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చేది దేని కొరకంటే ఇవన్నీ సెకండరీ. నీకు ఇది వస్తుంది, అది వస్తుంది, ఇది కలిసి వస్తుంది, అది కలుస్తుంది, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది అనేది ఇది రెండవ సెకండరీ, ప్రథమం కాదు ప్రియులారా. ప్రధానమైనది దేని కొరకంటే ప్రభువుని విశ్వసించడం, ప్రభువుని సేవించడం. దేని కొరకు నువ్వు ప్రభువుని సేవించాలి? మోక్షాన్ని చేరడానికి, లేదా నిత్య రాజ్యము చేరడం కొరకే. అదే నీ ప్రధానమైనటువంటి గురి అయి ఉండాలి, ప్రభువుని వెంబడించేటువంటి గురి. కాబట్టి ప్రభు చెప్పాడు, అక్కడ అందరూ కోరుకుంటారు ప్రభువుని వెంబడించాలని. అరే అందరికీ జరగదు. ఈ ప్రభువుని వెంబడించాలంటే హ్యాస్ టు పే ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. ప్రభు శిష్యుడిగా ఉండడం కొరకు నేను తను తాను ఉపేక్షించుకుని తన సిలువను మోసుకుని ప్రభువుని వెంబడించాలని ప్రభు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ప్రభువుని విశ్వసించేది ఆయన ఏదో కార్యాలు జరుగుతాయని, ఏదో ఈ స్వస్థతలు లేదా కలిసి వస్తాయి, లేదా ఇవి జరుగుతాయని ప్రభు దాని కొరకు విశ్వసించడం కాదు ప్రియులరా. ప్రభువుని విశ్వసించడం, ఆయన రాబోతున్న ఉగ్రత నుండి మనల్ని తప్పించగలిగిన వ్యక్తి ఆయన మాత్రమే. ఆయన ద్వారా మాత్రమే దేవునితో మనకి సహవాసం కలుగుతుంది. ఆ క్రీస్తు యేసు ద్వారా మాత్రమే దేవునితో మనం సమాధానపరచబడతాం. ఈ క్రీస్తు యేసునందు విశ్వసిస్తుండడం ద్వారా మాత్రమే నీతిమంతులుగా మనం తీర్చబడతాం, పరిశుద్ధులుగా చేయబడతామని ఆ క్రీస్తు యేసునందు మనం పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలి. అలాగే హబక్కుకు రాబోతున్నటువంటి క్రీస్తు కోసం, ఇంకా అతని కోసం ఏం తెలియదు. మనకైతే ప్రభు కోసం ఇన్ని తెలుసు, ఆయన చేసిన కార్యాలు తెలుసు, ఆయన అథారిటీ గురించి మాటలు తెలుసు, అథారిటేటివ్గా ఆయన చేసిన క్రియలు తెలుసు. ఇవన్నీ చనిపోవడము, తిరిగి లేవడము, దేవుని కుడి పార్శ్వమునకు ఆరోహణమను, ఇంత ప్రత్యక్షత మనకు ఉండింది అని హబక్కుకు అదేమీ లేదు. వెళ్ళి ఆయన వస్తున్నాడు, ఆయన కొరకు వెయిట్ చేయి, ఆ దినము లేట్ అయినా ఆయన కొరకు నువ్వు వెయిట్ చేస్తూ ఉండు అని ఒకే ఒక మాట హబక్కుకు దేవుడు మాట్లాడాడు. అంతే. హబక్కుకు ఆయన వస్తాడని ఆయన కొరకు వెయిట్ చేస్తా, విశ్వాసముతో ఆయన వచ్చి ఈ నీతిమంతులందరినీ రక్షిస్తాడని ఆయన కొరకు విశ్వసిస్తూ తన ప్రాణాన్ని ముగించాడు. అని ఆయన కాలంలో అది జరగలేదు. అయినా సరే విశ్వాసముతోనే ఆఖరి దినం వరకు తన పరుగును కొనసాగించాడు. మన జీవితాల్లో కూడా మనం చేయవలసింది అదే. ఆయన కొరకే మనం విశ్వసించాలి. ఆయన వచ్చినప్పుడు ఈ లోకంలో నుండి మనం విడిపిస్తాడు, పాప లోకంలో నుండి మనం విడిపిస్తాడు, పాప శరీరము నుండి మనం విడిపిస్తాడు, విడిపించి తన రాజ్యమునకు మనం చేరుస్తాడని రాబోతున్న వాని కొరకు మనం ఏం చేయాలంటే హబక్కుకు వలె విశ్వాసముతో మనము ఎదురు చూడాలి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అతడు ఒకవేళ ఇప్పుడు నీతిగా జీవించడం వల్ల ఇప్పుడు చనిపోవచ్చు, నీతిగా జీవించడం వల్ల ఇతరుల చేత నానా మాటలు పడవచ్చు, నీతిగా జీవించడం వల్ల ఇతరులు మనం వచ్చి ఈడేం చేయలేడు, చేతకానివాడని ఆ వ్యక్తి మనలందరూ దోచుకుని వెళ్ళిపోవచ్చు. అయినా సరే
మన యొక్క గురి ఏంటంటే ఆయన వస్తున్నాడు, ఆయన తన న్యాయాన్ని తీరుస్తాడు, నీతి యథార్థత న్యాయము కలిగినటువంటి వాడు అని ఆయన కొరకు హబక్కుకు ఎదురు చూశాడు. హబక్కు దినాల్లో అదే జరిగింది. అక్రమము, అన్యాయము ఉన్నవాడిని అంటే నీతి కలిగిన వాడి దగ్గర నుండి అనీతిమంతులు లేదా క్రూరులైనటువంటి వారు, ఒక భక్తిహీనులైనటువంటి వారు, బలాత్కారం చేసేటువంటి వారు ఏం చేశారంటే నీతిగా జీవించే వాడి దగ్గరికి వచ్చి ఆడంతా దోచుకుని వెళ్ళిపోయారు. అన్యాయము అక్రమము జరిగించి ఆయనకి ఏం లేకుండా చేశారు. ఇప్పుడు నీతిగా జీవించేవాడు ఏంటి, ఇతని నీతి ఇతన్ని రక్షిస్తుందా అని ప్రశ్న. దేవుడు ఉన్నాడా? ఉంటే నీతిగా జీవిస్తున్న నాకు ఎందుకు ఈ శ్రమలు అనిపించాల్సిన పరిస్థితి? యథార్థంగా జీవిస్తున్న నాకు ఎందుకు ఈ కష్టాలు పడాల్సిన అవసరత అని నీతిమంతుడికి ఒక ప్రశ్న ఏర్పడుతుంది. అయితే అలాంటి నీతిమంతుల కొరకు దేవుడు ఇస్తున్నటువంటి మాట, ఇప్పుడు ఈ యుగంలో లేకపోతే ఈ కాలంలో నీతిగా జీవించి నీవు శ్రమపడి చనిపోయినా, నీతిగా జీవించి నీవు ఏమి లేక దోచుకోబడి అన్యాయం చేయబడి నీవు మృతి చెందినా పర్లేదు, అదేం పెద్ద ఇది కాదు. అయితే నీవు విశ్వసిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరి కోసమైతే విశ్వసిస్తున్నావు, ఎవరి కోసమైతే నీతిగా జీవించడానికి తీర్మానం చేసుకున్నావు, ఆ వ్యక్తి కొరకు నీవు కనిపెడుతున్నావు కదా, ఆ వ్యక్తి వచ్చినప్పుడు మాత్రము నీకు ఫలము కలుగుతుంది. ఆ ఫలము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడినట్లుగా మనము లేకుండా సంపూర్ణం కాకున్నట్లు వారికి ఆ బహుమతి ఇంకా ఎవరికి ఇవ్వలేదంట, అందరికీ కలిపి ఒకటే రివార్డ్ ప్రభు ఇవ్వబోతున్నాడు. అది నిత్య రాజ్యము, నిత్య జీవము, దేవునితో కలిసి ఆనందించేటువంటి గొప్ప భాగ్యము. ప్రియుల అట్టి ఆ స్థితికి చేరడానికి ప్రభు తన కృపను సహాయమును తన ఆత్మ ద్వారా మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. కృపయు కనికరముల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన కాలం అంతట్లో నా తండ్రి మమ్మల్ని కాచి కాపాడారు. ఈ దినమున మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి కృపను అనుగ్రహించారు. ఎత్తబడిన వాక్యములు ద్వారా మాతో మీరు మాట్లాడే విధానికై స్తోత్రాలు. ఎత్తబడిన వాక్యం మా వినికిడిలో ఫలింపించండి, వాక్యానుసారంగా జీవించడానికి కృపను అనుగ్రహించండి నాయన. మరి మేమందరం కూడా హబక్కుకు వలె విశ్వాసంతో ఎదురు చూడగలిగినటువంటి కృపను అందించండి. మాకు అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా నా తండ్రి, మరి ఎలాంటి పరిస్థితులైనా సరే విశ్వాసముల నుండి తొలగిపోకుండా, విశ్వాసము సన్నగిలిపోకుండా ఆ వచ్చుచున్న వాని కొరకు మేము వేచి చూడగలిగినటువంటి కృపాభాగ్యాన్ని కూడి ఉన్న మా అందరికీ మీరే అనుగ్రహించమని, వాక్యాన్ని మా వినికిల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.